హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనము చికెన్ కర్రీ ఇంకా తర్వాత బగారా రైస్ అయితే చేసుకుందాము. ఇక్కడైతే చికెన్ కడుక్కొని తీసుకున్నాను. ఇంకా తర్వాత కొద్దిగా సాజీరా, అల్లం పేస్టు, కొద్దిగా కారం పొడి, ఇంకా దాని తర్వాత అయితే ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాను. సాల్ట్ అనమాట, కూరకు సరిపడా. ఇంకా తర్వాత ఇది పసుపు పౌడర్ అనమాట. పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక 5 పచ్చిమిర్చిలు అయితే యాడ్ చేసుకోండి. మీరు ఫ్లేవర్ బాగుంటుంది. మీకు ఈజీగా అయితే రెసిపీ అయితే చూపిస్తున్నాను, కరెక్ట్గా చూసుకోండి. ఇంకా తర్వాత నేనైతే చికెన్ మసాలా వేసుకుంటున్నాను అనమాట. ఎవరెస్ట్ చికెన్ మసాలా వేస్తున్నాను. మీకు ఏ ఇష్టం, ఏ ఫ్లేవర్ నచ్చితే అది వేసుకోండి మీరైతే. ఇంకా ఆయిల్ పోసేసి ఇంకా తర్వాత మ్యాగ్నేట్ చేసి చికెన్ అయితే సైడ్కి పెట్టేస్తాను అనమాట. ఇక్కడైతే నేను రైస్ కూడా కడిగి సైడ్కి పెట్టేసినాను అనమాట. ఇక్కడైతే బగారా రైస్కి కావాల్సిన మసాలా దినుసులన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. సాజీరా అంట, చెక్క అంట, లవంగం అంట, అవన్నీ చూపిస్తున్నాను. ఇంకా యాలకులు కూడా యాడ్ చేసుకోండి. బిర్యానీ పత్తా ఉంటుంది కదా, అది కడిగి తీసుకోండి మీరైతే. ఇంకా మసాలా దినుసులు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయితే మనకి కొద్దిగా బాగుంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అనమాట, అలాగనే నూరుకున్నాను నేను. కొద్దిగా వేగంగానే ఇంకా తర్వాత మనం లాస్ట్లో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. టమాటో కూడా యాడ్ చేస్తున్నాను నేను, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా దాని తర్వాత వెజిటేబుల్ అనమాట. నేనైతే ఆలు వేయట్లేదండి, ఓన్లీ క్యారెట్, బీన్స్ వేస్తున్నాను. ఇవి కూడా వేసుకొని బాగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనియాలి మనకి. లైట్గా పుదీనా కూడా యాడ్ చేసుకోండి. పుదీనా కూడా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయితే మనకి పుదీనా అనేది బాగుంటుంది. పుదీనా, కొత్తిమీర అది కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి మీరైతే. కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుంది మనకి. ఇంకా కాసేపు మూత పెట్టేసినా అనమాట. మూత పెట్టినాక వాటర్ అనమాట, మనకి రైస్ తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 2 గ్లాస్ ఇంకా తర్వాత సగం తీసుకున్నాను రైస్. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నేనైతే ఇలా వేసుకున్నాను. మీ రైస్ తగ్గట్టు మీకు అలా వేసుకోండి. ఇంకా తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి పెట్టేస్తాను అనమాట. రైస్ అయితే వాటర్ అయితే ఉడుకుతుంది. ఇక్కడైతే నేను బాండీలో అయితే ఆయిల్ వేసుకొని ఇంకా తర్వాత ఉల్లిపాయలు అవన్నీ, పసుపు అవన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చికెన్ ఇందాక మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసినాం అనమాట. మనం మసాలా అన్నీ వేసేసినాం కాబట్టి మ్యాగ్నేట్కి ఇంకా తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ సాల్ట్ ఒకటే చెక్ చేసుకోవాలి మనమైతే. ఇంకా కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నాను నేను. ఇంకా రైస్ అయితే వేసేసి మూత పెట్టేస్తున్నాను. 2 విజిల్ వస్తే సరిపోతుంది మనకి. ఇక చికెన్లో అయితే కొద్దిగా వాటర్ వేస్తున్నాను, కొద్దిగా అడుగు అంటుతుంది. అందుకోసం లైట్గా మనకి గ్రేవీ ఉండాలి కదా బగారా రైస్కి, అందుకోసమని ఉప్పు అయితే చెక్ చేసుకోండి. వేసుకున్న తర్వాత గ్యాస్ కట్టేసేయండి మీరైతే. ఇక తర్వాత లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది మనకి చికెన్ కర్రీ అయితే. బగారా రైస్ కూడా అయిపోయిందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కంపల్సరీ చేయండి, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే బాగా నచ్చింది అనమాట మా ఇంట్లో వాళ్ళు. అనుకోకుండా ఈరోజు అయితే వీడియో తీసినాను అనమాట, సండే రోజు అనమాట. కంపల్సరీ ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్గా అనేది వీడియోస్ అనేది వస్తూ ఉంటాయి. సరేనా? ఈ వీడియో ఎండ్ చేసేసాను. బాయ్.